ప్రజల సంపూర్ణ ఆరోగ్యం ఆనందం కోసం నారా చంద్రబాబు నాయుడు పార్కును పునఃనిర్మించామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా శాంతినగర్లో 40 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన చంద్రబాబు పార్కును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పార్కు పరిసరాలను పరిశీలించారు. పట్టణంలోని సామూహిక పార్కులు, స్థలాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్కును పిల్లలు, పెద్దలు వినియోగించుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారి పేరుతో 30 సంవత్సరాల కిందట అప్పట్లో మున్సిపల్ చైర్మన్గా పూజారి జితేంద్రప్ప గారు ఉన్నప్పుడు ఈ పార్కును ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో ఆలనా పాలన లేక పార్కు ఆనవాళ్లే పూర్తిగా లేకుండా పోయినాయి. చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పార్కులో సౌకర్యాలను మెరుగుపరిచాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఉన్న పార్కు సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఇస్తున్న ఈ సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.